కాళ్ళు పట్టుకున్నా నేను అనుకుంటే మోండావు మా కాళ్ళు పట్టుకున్నా ఒక్క క్షణం పట్టదు నిన్ను వదలకుండా ఉరికిచ్చి ఇచ్చేయడానికి. గొడవలు రావడం మాకు సమస్య కాదు. నువ్వు ఎక్కడ పట్టుకుంటే ఎక్కడ కావడం పట్టుకోవడం మాకు సమస్య కాదు. మేము అనుకుంటే నువ్వు ఎంతరా నీకు బతికెంటా. నేను రౌడీజం చేశాను. రౌడీజం చేస్తే నువ్వు ఉంటావు, తిరుగుతావు బయట. నువ్వు స్వేచ్ఛగా ఇలా వస్తావా? నువ్వు స్వేచ్ఛగా ఎన్ని సెంటర్లోకి వచ్చి బోండావు మా మెడల నుంచి అని ఉంచుతా అని చెప్పి మళ్ళీ మీరు అక్కడి నుంచి వెళ్తారా? కాబట్టి బోండావు ఎప్పుడు పద్ధతిగా ఉన్నాడు. ఈయనే అనవసరంగా గెలికి వాసం చూసుకుంటాడు. నేనేదో నా పని నేను చేసుకుంటూ ఇవాళ నా నియోజకవర్గం టాప్ 175 నియోజకవర్గం టాప్ 10లో 8th ప్లేస్ లో ఉంది నా నియోజకవర్గం. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కానీ, వచ్చిన గ్రీవెన్స్ ని పరిష్కరించడంలో కానీ, డెవలప్మెంట్ లో కానీ ఏ మీదుగా వెళ్ళండి. ఎవరైనా ఏ మీడియాని సర్వే చేయండి, వైసీపీని సర్వే చేయమని, సాక్షిని సర్వే చేయమని, ఎవరైనా సర్వే చేయమని. నేను ఎవరు అవసరంలో మా పార్టీ ఉండడం. నేను ఎవరంటే చెప్తాను. ప్రజలకు అందుబాటులో ఉండడం పొద్దున్న సాయంత్రం రోజు 24 నెలలు అయిన అధికారంలోకి వచ్చి డోర్ టు డోర్ తిరగమంటే కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నాం. డోర్ టు డోర్ ఒక్క చోట ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు ఆర్తలించి. అలాంటిది మా ప్రభుత్వం మీద వీళ్ళు మాట్లాడుతారు. కోటావు మీద మాట్లాడుతారు, నారా లోకేష్ మీద మాట్లాడుతారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఏంటి కాబట్టి ఇవాళ మళ్ళీ మీడియా సమావేశం పెట్టాం. ఈ మీడియా సమావేశం సాక్షిగా నేను చెప్తున్నా, మీరు హద్దు మీరవాకండి, పరిధిలో ఉండండి. మీకు రాజ్యాంగం చట్టం కల్పించినటువంటి మీ నిరసనలు, మీ మాటలు చట్టబద్ధంగా చేసుకోండి. మీరు నిన్న మీకు మొన్న గొడవైంది, రోడ్డు మీద పెడితే నిన్న మీరు ధర్నా చౌకులు చేసుకున్నారు. ఎవరు అలాగే ఎంతమంది? మేము 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నాం. మొన్నటి దాకా 19-24 మంది మేము ధర్నా చౌకులు చేసుకున్నాం. అసలు విజయవాడ పోలీసు కూడా ఆలోచన చేయాలి. అసలు విజయవాడ పోలీసు ధర్నా చౌకలు పెట్టి మీరు నియోజకవర్గాల్లో మళ్ళీ ఎందుకు అనుమతిస్తున్నారు? పోలీసులు కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు పశ్చిమ నియోజకవర్గంలో పనిచేయండి, పశ్చిమ నియోజకవర్గంలో ధర్నా చౌక్ పెట్టండి, తూర్పు నియోజకవర్గంలో కూడా ధర్నా చౌక్ పెట్టండి. నిన్నాడు పేరు నాని గారు మాట అది ఇది. అదే బాబు పేరు నాని పేదల బియ్యంతో కొట్టేసిన కేసులో, వేర్ హౌస్ లో కొట్టేసిన కేసులో బయట పెడితే 50 కోట్లు నువ్వు గవర్నమెంట్ కి రిటర్న్ కట్టి కళ్ళాన్ని తీసుకొని పారిపోయి మా పార్టీలో ఒక పెద్ద నాయకుడి దగ్గరికి వచ్చి, మావయ్య తప్పు అయిపోయింది, నన్ను రక్షించిన మావయ్య, అంటూ మీ కోడల్ని జైల్లో పెడుతున్నారు మావయ్య అంటే ఆయన ఏదో కొంచెం ఉదాసీనంగా వదిలేస్తే మీడియాలో కూడా వచ్చింది. వాళ్ళ ఇంట్లో దాక్కుని మీ బతుకు, పేదవాళ్ల బియ్యాన్ని కొట్టేసినాడు పేరు నానిగాడు, వాడు కూడా మాట్లాడు. వాడు ఏంటి, వాడు బతుకేంటి, వాడు సవాల్ చేస్తాడు. ఎన్ని కూడా తప్పు ఇది. మీరు ఒక్కసారి చూసుకోండి. నువ్వు ఎందుకు డబ్బులు కట్టావు? నువ్వు గవర్నమెంట్ కి నువ్వు పేదల బియ్యం, రేషన్ బియ్యం ఎందుకు అమ్ముకున్నావు? అమ్ముకుంది ఎందుకు బయటపడింది? కళ్ళాన్ని తీసుకుని ఎందుకు సాగిస్తావు? మేము మాట్లాడలేమా? నాకు తెలీదా? నోటుకు వచ్చినట్టు మాట్లాడతావా? అక్కడికి వెళ్ళు, తూర్పు నియోజకవర్గానికి వెళ్ళు, ఉనదకి వెళ్ళు, నాకు సలహాలు ఇస్తావా? అది ఇక్కడ కాదు, ఉనదల కాదు, పోలబావేది కాదు, నీ ఇంటికి కూడా వస్తాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు, అందరూ కూడా వస్తారు. కాబట్టి అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాడవాలండి. మాటలు అందరికీ వచ్చు.
మీరు ఎవడో పిచ్చోళ్ళు కాదు. నీ బతుకేంటో తెలుసు, నువ్వేంటో తెలుసు, బియ్యం కేసులో ఎలా పారిపోయావో తెలుసు, మా పార్టీ నాయకులు కాళ్ళు ఎలా పట్టుకున్నావో తెలుసు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలు వద్దు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని మీరు చేసుకునే నిరసనల్ని మీరు మాట్లాడితే మాటలు మంచి మామూలుగా మాట్లాడితే మీ ఎవ్వరు మీ జోలికి రాం. మీరు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఎక్కడైనా ఈసారి ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం వరకే మనం చెప్పారు. ఈసారి ఎక్కడికైనా వస్తాం, ఎక్కడైనా సరే అడ్డుకుంటాం, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. హెచ్చరిస్తా ఉన్నా, దయచేసి ఈజీగా తీసుకోవద్దని కూడా కోరుతాం. ప్రజాస్వామ్యం వైసీపీ ఏమంటారు? ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది. ఇది టీడీపీ భయపెట్టి మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు నేను అదే ఇప్పుడు దాకా చెప్పింది. నేను నిన్న ధర్నా చౌక్ లో చేసుకున్నారు. ఎవరైనా వెళ్ళారు ఆ చోటుకి? ఎవరైనా చిన్న అలజడి ఉందా? కనీసం ఒక కాగితం ముక్క నా దగ్గర పడిందా? మీ పద్ధతి ప్రకారం మీరు చేసుకోండి. నేనే చెప్తున్నాను కదా, మీకు అంత భయం అయితే రండి, నేనే అక్కడ ఉంచుంటా. కావాలంటే ధర్నా చౌక్ రండి, నేనే మీకు ఉంచుంటా. అక్కడ చేసుకోండి, ఎంతసేపు చేసుకోండి. రేత్రి మొగలు చేసుకోండి. పొద్దున్న వచ్చి 2 రోజులు అక్కడే పడుకోండి, నాకేం ఇబ్బంది లేదు. కానీ రోడ్ల మీదకి వచ్చి, బస్ స్టాపుల్లోకి వచ్చి, సెంటర్లలోకి వచ్చి మా నాయకుడు లోకేష్ బూతులు తిడతా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బూతులు తిడతా అంటే ఉంటుంది. ఏదో రౌడీజం నేను నువ్వు చేసింది, మీరు చేసింది. రౌడీజం అంటే మీరు చేసింది. పట్టా వీళ్ళు మొదలు కొట్టారు. అది రౌడీ చిన్న పిల్ల పట్టా కూతురు ఇవాళ కూడా కోరుకోరు. భయపడిపోయింది. అలా నేను వెళ్ళా, ఫస్ట్ నేనే వెళ్ళింది. భయపడిపోయింది ఆ పాప. ఇదే ఎత్తిపోబడి కట్ చేశాడు అబ్బాయి. అది రౌడీజం అంటే. కిరాయి రౌడీలు పెట్టి మందు కొట్టించి పంపించి ఇంటి మీద దాడి చేశారు. పార్టీ ఆఫీసుని పాల్గొట్టారు. ఇదే రత్తిపండి కట్ చేశాడు అబ్బాయి. గవర్నమెంట్ రాగానే వాళ్ళ అమ్మాయిని అందరు కాళ్ళు కొట్టుకుంటూ కేసు నుంచి బయట మా అబ్బాయి. సరే అది వేరే స్టోరీ. కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే, శాంతియుతంగా మీరు చేసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దు, బూతులు మాట్లాడొద్దు. బూతులు మాట్లాడితే దానికి మీకు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్తాను నేను, మీకు అర్థమయ్యే భాషలోనే. అందుకనే ఇంత గట్టిగా సమాధానం చెప్పాను. నేను నానిగాడికి చెప్పా, నేను అవినాష్ గాడికి చెప్పా, ఈ పొట్టినాయలు వెల్లంపల్లి గాడికి చెప్పా, మళ్ళా విష్ణుని చెప్పా. అందరూ చెప్తాను. కారణం అదే, నాకు టికెట్ రాదండి. అరే బాబు అల్లాది విష్ణు, నీకు టికెట్ లేకుండా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పీకేశాడు. నీకు సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి గాడికి పీకేశారు. అక్కడ వెస్ట్ కాన్స్టిట్యూన్సీ సిట్టింగ్ మంత్రాడు కాళ్ళ ఎల్లబడి సెంట్రల్ నియోజకవర్గంలో ఒక తందన్నారు. ఇక్కడ ఆడు జీవితంలో కార్పొరేటర్ కూడా గెలవనోడు. ఆయన 3 సార్లు ఓడిపోయాడు, 4 సార్లు ఓడిపోయాడు. దేవినేని అవినాష్ గారు. వీళ్ళు వామా టికెట్ మా పార్టీ 3 సార్లు నుంచి ఇదే చెప్తున్నారు. వీళ్ళు 2014లో అదే చెప్పారు. చిత్తుగా ఓడించారు. 27,000 మెజార్టీ. 2019లో టికెట్ రాదన్నారు. ఆడెవడికి వస్తుంది, ఈడెవడికి వస్తుంది అని చెప్పి బయలుదేరారు. సంచులు వేసుకున్నారు. ఆడు లేడు, ఈడు లేడు. మళ్ళీ బోండా అమ్మకు వచ్చింది. ఆ రోజు 97 ఓట్లతో గెలిస్తే మార్చి 25 ఓట్లతో ఓడిపోయాలని చూపించారు. అయినా మళ్ళా మా ప్రజల్లో ఉన్నాం. నేను వెళ్ళి పిల్లల్లో పడుకోలే, ఓడిపోయాను. 2024లో జోగర్ గారిని పంపించారు నా మీదకి, పశ్చిమ నియోజకవర్గంలో. ఈ జోగర్ గారు బుడుగు అంటూ వచ్చాడు. ఎగురుకుంటా వచ్చి నేను అది ఇది నా డోమ్ డిష్ అన్నాడు. ఏమైపోయాడు?
మీరే మీడియాలో సాక్షి. ఈ టీవీ లైన్లో తెగ బ్రేకింగ్ వేశారు అంటే అసలు మామూలు కాదు. చొక్కలు సూర్యుడు చంద్రుడు భూమి బద్దలైపోయింది అన్నారు. ఏం బద్దలైపోయింది? ఎక్కడ బద్దలైపోయింది? ఇవాళ సంవత్సరం మాట అడిగారు మా వాడు. అడిగిపోయి వాడు మా వాడు ఆడెక్కడ దొరుకుతాడా అని. చూపించరా బాబు చొప్పులు, చూపించరా బాబు సూర్యుడిని చంద్రుడిని అని చెప్పి. సార్ నిన్న ధర్నా చౌక్ నుంచి మల్లాది విష్ణు రాంబాబు గారు మీ మీద వ్యాఖ్యలు చేశారు. మీరు ఎంత చేసినా ఆడు బొబ్బులు గాడు ఇప్పటి రాంబాబు కూడా జీన్స్ ప్యాంటు మేఘనాని ఆడి సన్నాసుడు. నేను కూర్చుంటే నా పక్కన కూర్చొని నేను మనం ఓపెన్ గా ఒక ప్రోగ్రాంకి వెళ్తే ఆడొచ్చి నా పక్కన కూర్చొని నన్ను కావాలించుకొని ఆడ ఎలక్ట్ అవ్వడం కోసం నన్ను ఏదో చేద్దాం అనుకుంటే నన్ను ఎవరు ఏం చేయలేదు. నేను ఉన్నదన్నటువంటి సీక్రెట్ గా ఇలాగా రూమ్ లో మాట్లాడలా, ముసుగేసుకొని మాట్లాడాలి, ఓపెన్ గా మాట్లాడా. మంత్రి లోకేష్ దృష్టిలో పడాలని అది బాగుందండి. ఎందుకు నా పార్టీలో నా నాయకుడు దృష్టిలో ఏం పడుతుంది ఎప్పుడు ఉంటా 24 గంటలు 24/7 ఉంటారు. సార్ మల్లాది విష్ణు గారు నిన్న మాచవరం దగ్గర మేము పెట్టుకొని పోకున్నాం, ధర్నా చౌక్ లో పెట్టాము. అక్కడ కూడా బోండవమ్మ రౌడీలు పంపించారు 60-70 మందిని. ఖచ్చితంగా దగ్గరవాళ్ళు అక్కడ పెట్టండి. లేదమ్మా నేను చెప్తున్నా, నువ్వు ధర్నా చౌక్ కాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడైనా పెడితే మాత్రం నీకు తప్పదు. మోడీ దీంట్లో మళ్ళీ మరి చెప్పాలి. ఏదో చెప్తున్నా వెలంపల్లి కూడా నిన్న దీక్ష నుంచి మీకు తాట తీస్తానని చెప్పి హెచ్చరించాడు వారిని. ఏదైనా ఎలా మన కొన్ని అడుగు ఫోన్ చేద్దాం. ఇప్పుడు రెడీగా ఉన్నాడంటే బాగుండా వస్తాడంట రమ్మన్నాడు. అడుగు అడుగు ఫోన్ చేసి రమ్మంటే ఇప్పుడు వెళ్దాం పని తీసేమను. సార్ సీఎం చంద్రబాబు కలిసిన తర్వాత మీరు ఒక ఫైర్ మొదలైంది ఏంటి అంటే సీఎం గారు ఇచ్చిన మీతో మాట్లాడి ఏం మాట్లాడారు? నేను 100 మాట్లాడతాను, 45 నిమిషాలు మాట్లాడతాను. విషయాలు ఉంటాయి. ఎన్ని ఆఫ్ ద రికార్డు పార్టీలో ఇంటర్నల్ గా మా కుటుంబ సభ్యులు ఆయనతో మాట్లాడాలని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం చెప్తున్నానంటే విజయవాడ ఎలక్షన్ గురించి మాట్లాడా, విజయవాడలో కార్పొరేషన్ ఎలక్షన్ త్వరగా జరుగుతుందని చెప్పా, మా ఇంటి పట్టాలు విజయవాడ పేదలు ఇంటి పట్టాల గురించి మాట్లాడా, నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడా, నియోజకవర్గం నిధుల గురించి మాట్లాడా, ఇన్ని కాగితాలు తీసుకెళ్ళా, అన్ని కాగితాలు ఆయనకి ఇచ్చాం. ఇవాళ అది కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాయి. ఇది కలెక్టర్ గారిని అడుగు, నేనేం మాట్లాడానో ఏమి ఇచ్చానో లెక్కలు చెప్తానో కలెక్టర్ గారు చెప్తాడు. నిన్న కమిషనర్ మొత్తం విజయవాడ నా కాన్స్టిట్యూన్సీ మొత్తం తిరిగాడు. ఎందుకు నేను ఇచ్చిన లెటర్లో అక్కడి నుంచి వచ్చినాయి. ఇమీడియట్ గా పశ్చిమ గారిని కలిసి ఇమీడియట్ గా నేను అన్ని సాల్వ్ చేయబడ్డాను. విజయవాడ పట్టాల విషయం కూడా సెంట్రల్ నియోజకవర్గంలో పెట్టమని అడిగాను. పెడతానని ఆయన ఓకే చేశాడు. ఆయన ఇక్కడ మాకేది బసవకొండ స్టేడియం వస్తున్నాడు. ఆయన రేపు ఆగస్టు 15 లోకేష్ గారిని కూడా అడిగా. లోకేష్ గారిని ప్రోగ్రాం కూడా ఆగస్టు 15 జెండా ఎత్తే ప్రోగ్రాం కూడా మాకనేని బసవకొండ స్టేడియంలో ఇచ్చారు. 15వ తారీఖు ఆయన వస్తున్నాడు, ఇక్కడికి విజయవాడ వస్తున్నాడు. ఎన్ని జరుగుతాయి మా పార్టీలో మా అధినేతల్ని నేను కలుస్తాం, చెప్తాం, మాట్లాడతాం. ఇవన్నీ అది చెప్పా అంటే గాలి మాటలు మన సమాజం. ఓకే.